సార్ గిరిధర్ సార్, మనం లాస్ట్ వీకే మనం మాట్లాడుకున్నాము కొంత. సిరియాలో అసద్ రెజీమ్ పడిపోయే అవకాశం కనబడుతోంది అనేది మీరు గతంలో చెప్పారు. యాక్చువల్లీ ఆల్రెడీ అక్కడ వీళ్ళు హెచ్టిఎస్ టేక్ ఓవర్ చేస్తున్న సందర్భంలోనే మనకు కనిపించింది. హయత్ తహ్రీర్ అల్ షామ్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా టేక్ ఓవర్ చేస్తున్నారు. అండ్ అసద్ ని గద్దె దించడానికి నాకు తెలిసి వెస్ట్రన్ మీడియా దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న విధానము అవన్నీ చూస్తుంటే కూడా పూర్తిగానే ఇది వెస్టర్న్ కంట్రీస్ సపోర్ట్ తోనే ఇది జరుగుతున్నట్టుగా కనబడుతోంది మనకైతే. సో ప్రస్తుతం ఈ వారంలో జరిగిన పరిణామాలు ఒకసారి చెప్పండి. అండ్ మిగతా దేశాల రియాక్షన్స్ ఏంటి? అండ్ భారత వైఖరి ఏ విధంగా ఉండాలి? అండ్ మన పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ వారంలో జరిగిన పరిణామాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది మనకు చూస్తే కనుక జో బైడెన్ ప్రభుత్వం 40 రోజుల్లో దిగిపోతుంది అని మనకు తెలుసు. 40 రోజుల లోపు ఎన్ని రెజీమ్ చేంజెస్ చేయగలమో అన్ని రెజీమ్ చేంజెస్ చేద్దాము అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు చూస్తే కనుక బంగ్లాదేశ్ కూడా ఆగస్టులో పడిపోయింది. అది అంటే జో బైడెన్ ప్రభుత్వం మారిపోయేంత లోపు ఎన్నో దేశాల్లో వీళ్ళు రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఓవర్ టైం పనిచేస్తున్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత డీప్ స్టేట్ మీద ఆయన ఉక్కుపాదం మోపబోతున్నారు కాబట్టి వీళ్ళ దుకాణం ఆగిపోతుంది కాబట్టి, మూతపడుతుంది కాబట్టి అంత లోపల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సిరియా వీళ్ళకు ఒక మంచి అదునైనటువంటి సమయం దొరికింది వాళ్ళకి. సరిగా ఆ టైంలో వీళ్ళు దెబ్బ కొట్టారు. మనకు హయాత్ తహరీర్ అల్ షామ్ అన్నటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ గతంలో ఇడ్లిబ్ లాంటి ప్రావిన్సెస్ చాలా ప్రాంతంలో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఆధిపత్యం ఉండింది. అది కానీ ఇప్పుడు ఏమైంది, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చాలా బిజీగా ఉంది. ఇరాన్ తర్వాత మనకు హెజ్బుల్లా రెండు కూడాను ఇజ్రాయేలీ దాడుల వల్ల దెబ్బతిన్నాయి. వాళ్ళిద్దరు కూడా వచ్చి బషర్ అల్ అసాద్ని సమర్థించలేనటువంటి పరిస్థితి. అది అదును చూసుకుని వీళ్లకు సహాయం చేయడంతో వాళ్ళు వారం 10 రోజుల మెరుపు దాడిలో వాళ్ళు డెమాస్కస్ని క్యాప్చర్ చేసుకున్నారు. ప్లస్ వీళ్ళ సైన్యం కూడా నిజంగా ఏమి చేయలేనటువంటి పరిస్థితి మనం ఆఫ్ఘనిస్తాన్లో కూడా చూసాం. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ఉండింది, అంత పెద్ద సైన్యం ఉండి కూడా వాళ్ళు తాలిబాన్ కాబుల్ టేక్ ఓవర్ చేస్తుంటే వాళ్ళు ఏమి చేయకుండా, వాళ్ళు యుద్ధం చేయకుండా సరెండర్ అయిపోయారు. అటువంటిది ఇక్కడ కూడా జరిగింది. సో అందుకని చాలామంది ఏమంటున్నారంటే ఇది ప్లాన్డ్ సరెండర్ అని చెప్తున్నారు. అంతకంటే కొద్ది రోజుల ముందరే మనకు ఖతార్లో మీటింగ్ జరిగింది వీళ్ళందరిది. ఆ మీటింగ్లో బహుశా ఇరాన్ చేతులు ఎత్తేసింది, మేము వచ్చి మిమ్మల్ని కాపాడలేమని చెప్పేశారు వాళ్ళు. అలాగే రష్యా కూడా గ్రౌండ్ ట్రూప్స్ పంపించలేము, కావాలంటే బొంబార్డ్మెంట్ చేస్తాము, ఇంకేదైనా ఎయిర్ కవర్ ఇస్తాం, కానీ మేము అంతకుమించి ఏం చేయలేము, మేము యుక్రెయిన్లో బిజీగా ఉన్నామని చెప్పారు వాళ్ళు. సో దాంతో ఇదొక చాలా ప్లాన్డ్గానే జరిగింది అని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. బహుశా బషర్ అల్ అసాద్ తెలుసు, కానీ వాళ్ళ సైన్యానికి కానీ వాళ్ళ అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో కజిన్స్ వాళ్ళకి చెప్పలేదు అతను. తన భార్య తన పిల్లలు మాత్రం ఫ్లైట్ తీసుకొని అంటే ఎవరికి చెప్పకుండా రష్యాకి వెళ్ళిపోయినట్టు మనకు తెలుస్తుంది. రష్యా అతనికి అజాలిం ఇచ్చింది, రష్యా ఒప్పుకుంది. సో ఈ యొక్క వాక్యూమ్ని వాళ్ళు వెస్టర్న్ ఫోర్సెస్ వాడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ హెచ్టిఎస్ డెమాస్కస్కి వస్తున్నప్పుడు, అలెప్పోని క్యాప్చర్ చేసినప్పుడు, ఒక్కొక్క సిటీని క్యాప్చర్ చేసినప్పుడు వాళ్ళు వెళ్తున్నటువంటి వెహికల్స్ అన్ని కూడాను అమెరికన్ సప్లైడ్ వెహికల్స్. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడాను అమెరికన్ ఆర్ వెస్టర్న్ సప్లైడ్ వీటితో వెళ్ళారు వాళ్ళు. హెచ్టిఎస్కి వెనకాల టర్కీ హస్తం ఉన్నది. టర్కీ వాళ్ళని చాలా ప్రోత్సహించింది, టర్కీ వాళ్లకు చాలా సమర్థన ఇచ్చింది అని మనకు అర్థమవుతుంది. టర్కీ ఇంట్రెస్ట్ని కాపాడుకునే దిశగా వాళ్ళు వస్తున్నారు. కింద అదే అదును చూసుకుని డెమాస్కస్ పడిపోయి బషర్ అల్ అసద్ వెళ్ళిపోయిన తర్వాత ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఇజ్రాయెల్ గోలాన్ హైట్స్ దాటి ఒక కొంత బఫర్ జోన్ ఉంది, ఆ బఫర్ జోన్ ని తన అధీనంలోకి తీసుకుంది. ఇది యునైటెడ్ నేషన్స్ బఫర్ జోన్. ఆ బఫర్ జోన్ ని వీళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళి ఆక్యుపై చేసింది. అక్కడ మౌంట్ హెరాన్ అని చెప్పి ఒక పర్వతం ఉంది. ఆ మౌంట్ హెరాన్ అన్న పర్వతము సిరియాలో అన్నిటికంటే పెద్ద పర్వతం అది. ఆ పర్వతాన్ని ఇజ్రాయెల్ తమ చేజిక్కించుకుంది. సో అక్కడి నుంచి ఒక 40-50 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి డెమాస్కస్ని వాళ్ళ కొండ మీద నుంచి వాళ్ళు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇటు సైడ్ లెబనాన్ సైడ్ కూడా వాళ్ళు హిజ్బుల్లాని ఎలా కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేయొచ్చు. అందుకని ఒక ఇంపార్టెంట్ హైట్ని వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఇమ్మీడియట్గా యునైటెడ్ నేషన్స్ నుంచి ఒక విధమైనటువంటి స్పందన వచ్చింది. ఇది మీరు ఇంటర్నేషనల్ లాస్ని మీరు ఉల్లంఘించారు, ఇంకో దేశంలో వెళ్ళి మీరు ఇట్లా భూభాగాన్ని క్యాప్చర్ చేయడం తప్పు, ఇది ఇమ్మీడియట్గా వెనక్కి వెళ్ళండి, ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం మీరు గోలాన్ హైట్స్ దాటి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఎలా వెళ్ళారు అని చెప్పి వాళ్ళ మీద ఏదో పెద్ద ఘాటుగా స్పందించారు వాళ్ళు యునైటెడ్ నేషన్స్ సంబంధించిన అధికారులు. కానీ వీళ్ళందరినీ బేఖాతరు చేసి ఆపర్చునిటీ దొరకంగానే వీళ్ళు వెళ్ళి టేక్ ఓవర్ చేశారు.
అటువంటిది మనం కూడా బహుశా నేర్చుకోవాలి ఈ పాఠాలన్నీ. మనకి ఎందుకంటే 1965లో ఎన్నో బలిదానాలు ఇచ్చి మనం హాజీ పీర్ పాస్ని మనం మన అధీనంలోకి తీసుకున్నాం మనం. కానీ అన్ఫార్చునేట్లీ అప్పటి ప్రభుత్వం టాష్కెంట్ లో ఇచ్చేసారు. వాళ్ళు తాష్కెంట్‌లో వెళ్లి దాన్ని కంట్రోల్ చేశారు. సో దాంతోటి మనకు ఇప్పుడు కాశ్మీర్‌కి ఒకటే రోడ్ ఉన్నది మనకు. ఈ పీర్ పంజల్ మౌంటైన్ నుంచి వెళ్ళాలంటే గనుక రాంబన్, కాజీగుండ్ ఈ మధ్యలో ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఇప్పుడు మనం వెళ్తున్నామో, ఆ ఒక్కటే రోడ్ మన దగ్గర ఉంది. అది కనుక హాజీపీర్ మన దగ్గర ఉంటే బహుశా ఇంకో రెండో రోడ్ వచ్చి ఉండేది మనకు. పూంచ్ నుంచి, రజౌరి నుంచి ఇంకో రోడ్ వచ్చి ఉండేది మనకు. అన్ఫార్చునేట్లీ మనం అలా కోల్పోయాం. అలాగే కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా మనం కొన్ని స్ట్రాటజిక్ హైట్స్ కొన్ని దాని గురించి వీర్ సావర్కర్ చాలా ఘాటుగా వ్యాఖ్యానం కూడా చేశారు నిజానికి. అది కరెక్ట్, ఎవరు కరెక్ట్. చెప్పలేదు కానీ మనం ఒక 2 సార్లు మనం మాట్లాడాం కానీ ప్లీజ్ సార్ అది కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ టైం అనిపించింది నాకు. కరెక్ట్. లాల్ బహదూర్ శాస్త్రి గారిని బాగా ఘాటుగా తిట్టారాయన. నీకెవరు అధికారం ఇచ్చారు? ఇది దేశానికి సంబంధించినటువంటి భూమి అది. ఎంతో కష్టపడి జయించినటువంటి భూమిని సరెండర్ చేసే అధికారం నీకెవరిచ్చారు అని చెప్పేసి ఆయన వీర్ సావర్కర్ గారు ఆయన మీద చాలా ఘాటుగా స్పందించారు. అలాగే మనకు కార్గిల్ యుద్ధంలో కూడా కొన్ని పీక్స్ మనం మన అధీనంలో తీసుకొని ఉండిండొచ్చు. అది చేయలేదు. మనం చూసాము 71 యుద్ధంలో కొన్ని 5 గ్రామాలు మనం వెనక్కి తీసుకున్నాం. మనం వెళ్ళి అక్కడ ఉండి కూడా వచ్చాం మనం. అక్కడ అవును. నుబ్రా వ్యాలీలో. అవును. టుర్క్ ఇటువంటివన్నీ ప్రాంతాలు మనం వెనక్కి తీసుకున్నాం. చలుంకే ఇటువంటివన్నీ కూడా మనం వెనక్కి తీసుకున్నాం. 5 గ్రామాలు వెనక్కి తీసుకున్నాం. కాబట్టి ఇవి యుద్ధాలు జరిగినప్పుడు ఆ ఆపర్చునిటీ తీసుకొని మనం వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. ఈరోజు ఇజ్రాయెల్ అదే చేసింది. అలాగే మనం 71 యుద్ధం తర్వాత సిలట్, చిట్టగాంగ్ మన అధీనంలో తీసుకొని ఉంటే ఈరోజు బంగ్లాదేశ్లో ఈ పరిస్థితులు ఉండేవి కావు. కరెక్ట్. కానీ అన్ఫార్చునేట్లీ మనం అది కోల్పోయాం మనం. ఇప్పటికి కూడా మనం సిలట్, చిట్టగాంగ్‌లో హిందువుల మెజారిటీ ఎంత ఉందో మనం చూసాము. వాళ్ళని ఎలా పీడిస్తున్నారో మనం చూస్తున్నాం మనం. కాబట్టి ఇజ్రాయెల్ అటువంటి తప్పిదం చేయలేదు. వాళ్ళకి ఆపర్చునిటీ దొరకంగానే ప్రపంచం ఏమనుకుంటుందో, యునైటెడ్ నేషన్స్ ఏమనుకుంటుందో, మనకి ఎవరు ఎట్లాంటి సర్టిఫికెట్లు ఇస్తారో అని బేఖాతరు చేసి పట్టించుకోకుండా వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్ట్రాటజిక్ హైట్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. సో ఇది అక్కడ జరిగినటువంటి పరిణామం. దాంట్లో ఇప్పటికి కూడా సిరియా అన్నది కుక్కలు చింపేసిన విస్తర్లా తయారైంది. హెచ్‌టిఎస్‌కి కంప్లీట్ కంట్రోల్ లేదు. బషర్ అల్ అసాద్ కూడా 50-60% కంట్రోలే ఉండేది. వీళ్లకు కంట్రోల్ అంతనే ఉన్నది. ఇంకా ఇతరత్రా అక్కడ తన్జీమ్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రోల్ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తరాన కుర్దీలకు చాలా పెద్ద భాగం వాళ్ళ కంట్రోల్‌లో ఉంది. టర్కీ వాళ్ళని న్యూట్రలైజ్ చేయాలి అని చెప్పి హెచ్‌టిఎస్‌కి సపోర్ట్ ఇస్తున్నాడు టర్కీ, ఎర్డోగాన్. ఎందుకంటే అతనికి కుర్దుల వల్ల చాలా ప్రాబ్లం ఉంది అతనికి. కుర్ద్స్ అందరూ కూడాను కుర్దిస్తాన్ తయారు చేసుకోవాలి అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కుర్దీ ప్రాంతాలన్నీ 4 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఇరాక్‌లో, ఇరాన్‌లో, టర్కీలో, తర్వాత మనకు సిరియాలో 4 దేశాల్లో విస్తరించి ఉంది అది. బ్రిటిష్ వాళ్ళు 45, 46, 47 అంటే రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడాను 2 ముక్కలు చేసి దేశాల్లో విభజించి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎక్కడ చూసినా ఇక్కడ కాదు, ఆఫ్రికాలో కాదు, ఎక్కడ చూసినా ఇదే స్టోరీ. అదే పని వాళ్ళు చేసి వెళ్ళారు. మనకు తెలిసిందే పాకిస్తాన్ని తయారు చేశారు. బంగాల్‌ని 2 ముక్కలు చేశారు. పంజాబ్‌ని 2 ముక్కలు చేశారు. కశ్మీర్ 2 ముక్కలు చేశారు. బలూచిస్తాన్ని 3 ముక్కలు చేశారు. పష్తూనిస్తాన్ని 2 ముక్కలు చేశారు. ఎన్ని ముక్కలు మన ప్రాంతంలో జరిగినాయి మనం చూసినాం. అలాగే అక్కడ కూడా ఈ కుర్దీలకి దేశమే ఇవ్వకుండా కంప్లీట్‌గా 4 దేశాల్లో స్ప్రెడ్ చేసి వదిలేశారు వాళ్ళు. సో ఇటువంటివి చాలా తప్పిదాలు చేశారు. అలాగే డ్రూజ్ అని చెప్పేసి ఒక సెపరేట్ మతం ఉన్నది. మేము ముస్లిమ్స్ కాదు అని చెప్పుకుంటారు వాళ్ళు. వాళ్ళు కూడా మెజారిటీ సిరియా, దక్షిణ సిరియాలో ఉంటారు. కొంత లెబనాన్‌లో ఉంటారు. కొంత గోలాన్ హైట్స్ ఇజ్రాయెల్ అధీనంలో ఉన్న ప్రాంతంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళని కూడా 3 ముక్కలు చేసి వదిలిపెట్టారు. సో ఈ యొక్క పరిస్థితి బహుశా ఈరోజు మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. సో వాళ్ళు కుర్దీలు, టర్కీలో ఉన్న కుర్దులు, సిరియాలో ఉన్న కుర్దులు కలిసి టర్కీకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తారేమో, వీళ్ళు టెర్రరిస్ట్స్ అని చెప్పి నిర్ణయించి రెసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ సిరియాలోకి వెళ్ళి తన ఇన్ఫ్లుయెన్స్ ఈ హెచ్‌టిఎస్ ఇటువంటి వాళ్ళతో వాడుకుని వీళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా యాక్షన్స్ చేసేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. దానివల్ల అక్కడ రక్తపాతం చాలా ఉండవచ్చు. కుర్దుల చేతిలో 9,000 మంది ఐసిస్ టెర్రరిస్టులు బందీలుగా ఉన్నారు. మరి వాళ్ళు కుర్దులు కనుక దెబ్బతిని వీళ్ళు బయటకు వస్తే ఇంకా మరి ఇక్కడ పరిస్థితి ఏమవుతుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కుర్దులకు టెక్నికల్‌గా అమెరికా అలై. అమెరికా వాళ్ళని సమర్థిస్తాం. కానీ నేటో మెంబర్ అయినటువంటి టర్కీ అమెరికన్ అలై అయినటువంటి కుర్దులకు వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. సో ఎంత కిచిడి అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. రోజు మనం రాసినటువంటి చూస్తున్నటువంటి మ్యాప్ సిరియా మనకి ఇంకా ఉండబోదది.
బహుశా కుర్దుల ఇన్ఫ్లుయెన్స్ నార్త్లో ఉంటుంది. టర్కీ కొంత భాగం వాళ్ళ అధీనంలో తీసుకోవచ్చు, కొంత ఇజ్రాయెల్ వాళ్ళ అధీనంలో తీసుకుంటుంది. ఈ 3 దేశాలు తీసుకున్న తర్వాత మిగిలిపోయిన ముక్క రెండో మూడో వర్గాలు దాన్ని వాళ్ళ అధీనంలో ఉంచుకుంటాయి. అలవైట్ ఎవరైతే మన బషర్ అల్ అసాద్కు సంబంధించినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో, వాళ్ళ జాతి ఏదైతే ఉందో, వాళ్ళకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు చిన్న ప్రాంతం ఉంది. అక్కడ బహుశా వాళ్ళు హెచ్టిఎస్కి వాళ్ళు లొంగరు, వాళ్ళ సపరేట్గా పెట్టుకుంటారు. హెచ్టిఎస్ సపరేట్గా ఉంటుంది. బహుశా ఐసిస్ మళ్ళీ కొంత ప్రాంతం వాళ్ళు టేక్ ఓవర్ చేసేటువంటి పరిస్థితులు కనిపించవచ్చు మనకు. ఇది అక్కడ భౌగోళికంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ దీని మీద అందరూ ఎవరికి లాభం నష్టం అని కూడా మనం లెక్కగట్టు చూసామంటే మనకు గణనీయంగా దీనిలో నష్టపోయింది ఇరాన్. ఎందుకంటే ఇరాన్ బషర్ అల్ అసాద్ కూడా అతను ఒక టైప్ ఆఫ్ షియా కాబట్టి సిరియా నుంచి లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లాకి వీళ్ళు సప్లైస్ పంపించేవాడు, అస్త్రాలు ఇవన్నీ పంపించేవాడు. ఈరోజు ఆ చైన్ కట్ అయిపోయింది. ఎందుకంటే హెచ్టిఎస్ అన్నది కంప్లీట్గా సున్నీ ఆర్గనైజేషన్. వాళ్ళు బషర్ అల్ అసాద్కి వ్యతిరేకంగా, ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్. వెస్ట్ సపోర్ట్ తోటి అతను వచ్చాడు కాబట్టి ఈ యొక్క చైన్ కట్ అయింది. ఇది చాలా కీలకమైంది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే వింగ్స్ ఉన్నాయో, ఇరాన్కు ఉన్నటువంటి హిజ్బుల్లా, హమాస్, హౌతీలు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకరొకరుగా కట్ చేసుకుంటూ వెళ్తోంది ఇజ్రాయెల్ వెస్ట్, మనం అలా చూడొచ్చు. కాబట్టి ఇరాన్ బాగా దెబ్బతింది. రెండవది రష్యా దెబ్బతింది. ఎందుకంటే రష్యాకు అక్కడ నేవల్ బేస్ ఉంది. అలాగే మనకు అక్కడ వాళ్ళకు ఒక రష్యన్ ఆర్మీకి సంబంధించిన ఒక బేస్ కూడా సిరియాలో ఉంది. బషర్ అల్ అసాద్ ఇచ్చాడు అక్కడ. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఆ నేవల్ బేస్ అనేది రష్యాకి చాలా కీలకమైంది. ఎందుకంటే మెడిటరేనియన్ సీలో, సిరియా సీ కోస్ట్లో వాళ్ళ బేస్ పెట్టుకోవడం వల్ల మొత్తం మెడిటరేనియన్ సీలో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడానికి వాళ్ళకు ఒక స్థానం ఉండేది. ఇప్పుడు అసద్ రష్యాకే వెళ్ళిపోయాడు కదా. కరెక్ట్, అసద్ రష్యాకి వెళ్ళిపోయాడు. సో కాబట్టి ఇప్పుడు మరి ఆ బేస్ నుంచి వాళ్ళు వెకేట్ చేయాల్సి వస్తే కనుక ఈ మొత్తం ప్రాంతంలో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడిపోతుంది. అలాగే వాళ్ళ అక్కడ ఉన్నటువంటి మిలిటరీ బేస్ని కూడా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి రష్యా నెక్స్ట్ దెబ్బతినింది అది. మూడవది మనకు చూస్తే కనుక ఈ సున్నీ కూటమి ఏదైతే ఇంతవరకు సౌదీ అరేబియా ఆధిపత్యంలో సున్నీ కూటమి ఉందో వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. ఎందుకు? ఇక్కడ సడన్గా టర్కీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. సో టర్కీ అంటే ఇప్పుడు షియాలు వెళ్ళిపోయారు, షియాల ప్రభావం తగ్గిపోయింది. మిగిలిపోయిన సున్నీలలో కూడా ఇప్పుడు 2 వర్గాలు తయారైనాయి. టర్కీ ప్రభావం పెరుగుతున్నది, సౌదీ అరేబియా ప్రభావం తగ్గుతున్నది. సో ఇలా ఇప్పుడు సున్నీ వర్సెస్ సున్నీ అయింది. గతంలో సున్నీ వర్సెస్ షియా ఉండేది, ఇప్పుడు సున్నీ వర్సెస్ సున్నీ తయారైంది. సో దీంతో ఇన్ని మార్పులు వచ్చినాయి. సో పెద్ద పెద్ద కీలకమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఇది అక్కడ మనం దీనివల్ల భారతదేశంలో కూడా ప్రభావం ఉండొచ్చు అని చెప్పి చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. ఎటువంటి ప్రభావం ఉంటుంది? బేసిక్గా ఏంటంటే మనకు ఆఫ్ఘనిస్తాన్లో గెలిచినప్పుడు కూడా వాళ్ళు ఏమనుకున్నారు, మేము పెద్ద అమెరికానే మేము జయించగలిగాము, సో మేము ఏమైనా చేయొచ్చు అన్నటువంటి ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన దేశంలో కశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదం అంతా కూడా ఆల్మోస్ట్ 100% సున్నీ ఉగ్రవాదమే. షియాల ఉగ్రవాదం మన దగ్గర లేదు లిటరల్గా. కాబట్టి సున్నీలు మేము అక్కడ పెద్ద పెద్ద శక్తులైనటువంటి షియాను ఓడించాము, రష్యాను ఓడించాము, చైనాను ఓడించాము. కాబట్టి మేము మా శక్తి వల్ల మేము ఏమైనా చేయొచ్చు, కశ్మీర్లో కూడా ఏమైనా చేయగలం అన్నటువంటి వాళ్ళకు ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ అన్నది ఒకటి ఉంటుంది. దానివల్ల ఇక్కడ ఏమైనా జరుగుతాయా అన్నది ఒక విషయం మనం గమనించాలి. దానికి అఫ్కోర్స్ ఒక చైన్ చూసామంటే సిరియా నుంచి పాకిస్తాన్ వరకు అంతా కూడా అస్థిర వాతావరణమే కనిపిస్తుంది మనకి. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం మధ్యలో దీన్ని కనుక మినహాయించామంటే మియన్మార్ దాకా కూడా మొత్తం అస్థిరం అయిపోయి ఉంది. ఆసియా ఖండం అంతా కూడాను మేజర్గా అస్థిరత్వం మనం చూస్తున్నాం. మనం మెడిటరేనియన్ సీ నుంచి తీసుకొని మనకు ఇరవాడి నది దాకా మొత్తం కంప్లీట్గా అస్థిరమైనటువంటి ఈ భూభాగం అంతా చూస్తున్నాం మనం. ఒక భారతదేశం ఒకటే శాంతిగా ఉన్నాం, మనం స్టేబుల్గా ఉన్నాము, మిగతా అంతా కూడా అస్థిరపరిచారు ఈ వెస్టర్న్ ఫోర్సెస్ అన్ని కూడా. చైనా కూడా దీంట్లో నష్టపోయింది. ఎందుకంటే చైనా గత సంవత్సరం ఏషియన్ గేమ్స్ అప్పుడు స్పెషల్ చైనీస్ ఫ్లైట్ ఇచ్చి పంపించి ఆ బషర్ అల్ అసాద్ని పిలిపించి అతనికి బ్రహ్మరథం పట్టింది. సో అందుకని ఈరోజు చైనా ఇన్ఫ్లుయెన్స్ కూడా అక్కడి నుంచి సిరియా నుంచి తగ్గిపోయింది. సో అందుకని ఇదంతా కూడాను ఫాస్ట్ పేస్డ్, ఒక 10 రోజుల్లో ఇదంతా మారిపోయింది అది. అలాగే రాబోయే 30 రోజుల్లో బహుశా ఇంకా కొన్ని రెజ్యూమ్ చేంజెస్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి మనకు. ఎందుకంటే జో బైడెన్ దిగిపోయేంత లోపు ఇవన్నీ చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. డొనాల్డ్ లూ 7 రోజుల పర్యటన మన ప్రాంతానికి వచ్చాడు. అతను 3 రోజులు ఢిల్లీలో ఉన్నాడు,
2 రోజులు శ్రీలంకకు వెళ్ళాడు, 2 రోజులు నేపాల్కి వెళ్ళొచ్చాడు. నేపాల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్రెడీ వాళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బెయిజింగ్లో వెళ్ళి సంతకం పెట్టి వచ్చారు వాళ్ళు. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరిపోయారు వాళ్ళు. సో మరి దాన్ని కౌంటర్ చేయడానికి వెళ్ళాడా, లేదా అక్కడ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి వెళ్ళాడా ఏమో మనకు తెలియదు. భారతదేశంకి వచ్చినప్పుడు అతన్ని ఎవరు పట్టించుకోలేదు. అజిత్ దోవల్ గారు కానీ, జయశంకర్ కానీ ఎవరు కలవలేదు అతను. లిటరల్గా ఇన్సల్ట్ చేసి పంపించినట్టే మనం అనుకోవాలి. శ్రీలంకకు వెళ్ళొచ్చాడు. ఇప్పుడు శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఆయన మొట్టమొదటి విదేశీ పర్యటన భారతదేశానికి వస్తున్నాడు అతను గెలిచిన తర్వాత. మరి అక్కడే ఎటువంటి విషబీజాలు నాటారో వీళ్ళు మనకు తెలియదు. కాబట్టి ఇంకా మనం చూస్తే కనుక లెబనాన్లో కావచ్చు, లేదా మనకు ఈవెన్ ఇరాన్లో కూడా అక్కడ ప్రభుత్వ మార్పిడి జరిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కొన్ని విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా, అలాగే మనకు ఈ గల్ఫ్ ప్రాంతం ఇవన్నీ లెక్క పెడితే కనుక రమారమి 10 నుంచి 15 దేశాలలో వీళ్ళు రెజీమ్ చేంజెస్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని మనకు తెలుస్తోంది. సో రాబోయే 30-35 రోజులు చాలా క్రూషియల్. ట్రంప్ వచ్చేంత లోపల ఇవన్నీ చేస్తే, ట్రంప్ వచ్చినా ఇంక దాన్ని మళ్ళీ తిరగరాయలేడు కాబట్టి అంత లోపే చేయాలి అని చెప్పి అమెరికన్ డీప్ స్టేట్ పనిచేస్తోంది అని చెప్పి మనకు చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. అందుకని చూద్దాం, ఇది చాలా ఫాస్ట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ. బహుశా ప్రతి గ్లోబల్ రౌండప్లోనూ మనకు చాలా ఇటువంటివి కొన్ని ఏదో మేజర్ చారిత్రకంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఘటనలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి వచ్చే 30-40 రోజుల్లో. అందుకని చూద్దాం, అది వచ్చినప్పుడు మనం అలాగే మనం విశ్లేషించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.